తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన క్లారిటీ. ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అంతటి ఘన విజయం సాధించిన తర్వాత ఎదుర్కొనబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అసలు కూటమికి నాంది పడింది, బీజం పడింది ఎప్పుడు అని అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో జనసేన, టీడీపీ వీరు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పై స్థాయి వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండా స్థానికంగా ఆ కార్యకర్తలు, స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళందరికీ వాళ్ళే అప్పుడు జరిగిన అరాచకాలు, నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడాలు, వీటన్నిటిని చూశాక కడుపు రగిలిపోయి తెగించి మరీ బయటకు వచ్చారు. సో ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇలాగైతే లాభం లేదు, అధికార పార్టీని ఢీకొట్టాలి అంటే మనం కలిసికట్టుగా ఉండాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళే నిర్ణయం తీసుకొని అక్కడ స్థానికంగా జనసేన, టీడీపీ వాళ్ళలో వాళ్ళే సర్దుకొని ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళకి మద్దతుగా నిలిచి, సరే అధికార బలంతో అప్పుడు వైసీపీ ఏ రకంగా యునానిమస్లు చేయించుకుందో, యునానిమస్లు జరగని చోట, రాజీ పడకుండా ఉండని చోట కొంతమంది నాయకులు ఎదురు తిరిగి వైసీపీని చాలా గట్టిగా ఢీకొట్టారని చెప్పేసి అనుకోవాలి. ఆ సమయంలో కొంతవరకు వాళ్ళ విజయం సాధించి, ఎక్కడెక్కడైతే విజయం సాధించారో అది ఒక ఇంత కూటమి ఏర్పడడానికి దాహోదపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు కూటమిగా వీళ్ళు ఏర్పరచుకోవాలి అని చెప్పేసి దానికంటే ముందుగానే వీళ్ళు స్థానికంగా ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, అప్పుడు సాధించినటువంటి విజయాలు, ఆ విపత్కర పరిస్థితులు, వీటన్నిటి క్రమంలో మొత్తానికి అది బీజం పడిందని చెప్పేసి అనుకోవాలి. సో దాని తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరెస్టు కాబట్టిన సమయం, అదే వేదిక, అదే సమయంలో దాన్ని వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు పొత్తును ప్రకటించడం, ఇదంతా జరిగింది. సో ఈ క్రమంలోనే ఇక మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మామూలుగా కాదు, ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. సో అక్కడ నుంచి ఇక్కడ పరిపాలన 2 సంవత్సరాలు గడిచింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అని పరిశీలిస్తే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలాగా కాకుండా స్థానికంగా మాకు బలం ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఖచ్చితంగా మా నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ ప్రకారంగా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం అన్నారు. దీంతోపాటు మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అవేమిటి అంటే అవి చెప్తా. ఇంతటి వరకే తీసుకొని కొంతమంది ఏ రకంగా ఉన్నారంటే, ఇదిగో టీడీపీ పైన ధ్వజం ఎత్తిన నాదెండ్ల మనోహర్, లేకపోతే డిమాండ్లు మొదలైనాయి, టీడీపీకే డిమాండ్లు పెడుతున్న జనసేనని, ఇలా అనేక రకాలుగా ఎవరు చూస్తారు అది ఆ అవకాశం. టీడీపీ, జనసేన విడివిడిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వైసీపీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఈ ప్రకారంగా తమ్నెయిల్స్ పెట్టుకొని సంబరపడిపోతూ ఉన్నారు. అయితే ఆ మిగతా అంశాలు ఏంటి, నాదెండ్ల మనోహర్ చెప్పినవి అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అవి వాళ్ళు విస్మరించారు. అయితే అవేంటి అని అంటే, కూటమి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారిరువురు కూడా అంటే మొత్తం కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన నాయకులు సంయుక్తంగా పనిచేయాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచున్న చోట బీజేపీ జనసేన, బీజేపీ నుంచున్న చోట టీడీపీ జనసేన, అలాగే టీడీపీ నుంచున్న చోట జనసేన బీజేపీ, ఇలా ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు, తోడ్పాటు అందించుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపును సాధించాలి. మరో ప్రక్కన వైసీపీ వాళ్ళ విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడా కూడా యునానిమస్ కావడానికి వీల్లేదు, నిలబడండి, పోరాడండి అని చెప్పేసి అన్నారు. ఓకే, రైట్, మంచిదే. మరి ఇదే విధానం మొన్న అధికారంలో ఉండగా ఎందుకు గుర్తులేదు? ప్రతిదానికి యునానిమస్ ఎందుకు చేయించుకున్నారు మీరు? ఎందుకు అంతటి అరాచకాలు సృష్టించారు? అదేమిటి అంటే, అప్పుడేమో ఎమ్మెల్యేలకు టార్గెట్లు, ఎక్కడికక్కడ యునానిమస్లు అయిపోవాలి, మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ అవుట్ చేసేయాలి అని చెప్పేసి కుప్పం కావచ్చు, అలాగే మంగళగిరి కావచ్చు, ఇలా ఈ పెద్ద స్థాయి నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ బలవంతంగా కావచ్చు అనేక రకాలుగా చేసే ప్రయత్నాలు. మంగళగిరి లాంటి ఎన్నికలు జరపడానికి సాహసించలేదు, అది వేరే విషయం. ఎందుకంటే అమరావతిని 3 రాజధానులను పాడేశారు అప్పటికే.
ఇక అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసు, అది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అయిద్దని దాన్ని ఏం చేశారు, ఈ మంగళగిరి మున్సిపాలిటీనేమో కార్పొరేషన్ అని చెప్పేసి, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అని చెప్పేసి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రానియకుండా ఆ రకమైన ఎత్తుగడ వేశారు అప్పుడు. సో ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? సో మీరు అధికారంలో ఉండగానేమో బలవంతంగానో అరాచకాలు సృష్టించో యునానిమస్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా సరే యునానిమస్ జరిగిందంటే మాత్రం మిమ్మల్ని ఊరుకొని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీనికి తగినట్టుగా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటల్ని కొన్నిటిని మాత్రం పరిగణలోకి తీసుకొని, ఇదిగో చూసారా అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా చేస్తున్నారు, అసలు జనసేన ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళు షేర్లు చేసుకుంటున్నారు. మీరు ఎన్ని ఎత్తుగడలు వేసినా అది సామాజిక వర్గాల మధ్య కానీ, ప్రాంతీయాల మధ్య కానీ, నాయకుల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ ఏదో రకంగా చిచ్చు పెడదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు అవి సాధ్యపడదు. కూటమి బలంగానే ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పదే పదే బల్లగుద్ది చెబుతున్నారు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు 3 టర్మ్స్ ఉండాల్సిందే కూటమి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వీరు ఎంత ఆశించినా, అంటే వైసీపీ ఎంత ఆశించినా ఈ వీళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇంకా గట్టిగా మాట్లాడితే, ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా పొరపాటున రెబల్గా నిలబడినా వాళ్ళకి వెళ్ళిపోయి వైసీపీ సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, అట్ ద సేమ్ టైం సార్వత్రిక ఎన్నికలు వేరు. ఈ రెండు వేరువేరుగా చూడాలి. సార్వత్రిక ఎన్నికలు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం, రాష్ట్రం మొత్తం ఆధారపడి ఉంటుంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలంటే ఆ రకమైన పరిస్థితి ఉండదు. అక్కడ లోకల్గా ఉన్న స్థితిగతులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న నాయకులను బట్టే ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళలో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, కూటమిలో వాళ్ళు. కాకపోతే ఎదురు చూస్తూ ఉంటారు కదా, వీళ్ళ ఆశలు వీళ్ళకు ఉంటాయి. ఆ దింపుడు కళ్ళం ఆశలు అనుకోవచ్చు, లేకపోతే ఆఖరి ఆశలు అనుకోవచ్చు. ఏ రకంగా మాట్లాడుకున్నా, ఏ రకమైన పేర్లు పెట్టుకున్నా వాళ్ళ పరిస్థితి అది. సాధారణంగా ఎవరైనా దేనికోసం ఎదురు చూడాలి, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదని చూడాలి. వీళ్ళు అది చూడట్లా. ప్రభుత్వం పైన వ్యతిరేకత కాదు, ప్రభుత్వంలో చీలికలు, పార్టీల్లో చీలికలు, పార్టీల్లో విభేదాలు అవి రావాలి. సామాజిక వర్గాల పరంగా వాళ్ళలో వాళ్ళు కుట్టుకులాడాలి అనే ధోరణిలో చూస్తున్నారు తప్ప, ప్రభుత్వంలో ఉన్న తప్పులేంటి, వాళ్ళపైన ఉన్న వ్యతిరేకతను మనం ఎలా మర్చుకోవాలి అనేది మాత్రం అసలు ఆ ధోరణిలో వాళ్ళు ఆలోచించట్లా. అలా ఆలోచిస్తే హుందాకరమైన రాజకీయంగా ఉంటుంది. సో వాళ్ళు ఇదిగో ఈ తప్పులు చేశారు, ఇంత అవినీతి చేశారు అని చెప్పి నిలదీస్తే, ఇదిగో మేము అలా చెయ్యమని చెప్పేసి అంటే ప్రజలు నమ్మితే అప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవినీతి చేయట్లేదు, లేదా ఇప్పుడు అక్రమాలు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళేం ప్రశ్నించట్లేదు అని అనుకోవాలా? పోనీ అవినీతి పైన, అక్రమాల పైన ఒకవేళ వైసీపీ ప్రశ్నిస్తే ప్రజలు ఏమైనా తిరగబడి మరి మీరేం చేశారు అధికారంలో ఉండగా, అవి మేము అంత తేలిక మర్చిపోతామని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతారు అనే భయమా? బహుశా అందుగురించేనేమో వాటి గురించి ఎక్కడ ప్రస్తావించట్లా. ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని కానీ, లేకపోతే అమరావతిలో అవినీతి జరుగుతుందనో, స్క్వేర్ ఫీట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారో అని చెప్పేసి అంటున్నారు తప్ప, అది నిర్మాణాత్మకంగా ఎక్కడ కూడా విమర్శించట్లా. ఎందుకని ఓ ప్రక్కన అసలు అమరావతిలో పనులు ఏమి జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు, మరో ప్రక్కన అవినీతి జరుగుతుంది అని అంటారు. వెళ్ళి చూడండి అమరావతిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఎంత శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి అనేది ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తారు. ఇక్కడ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. దానికి తగినట్టుగా మొన్న మేనిఫెస్టో అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మావిగన్ మేనిఫెస్టో. సో ఇప్పుడు ఆ మావిగన్ మేనిఫెస్టోని కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చు, దాన్నే రిఫరెండంగా భావించవచ్చు. ఇప్పుడు ఆ మావిగన్ అంటే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వైసీపీకి ఎంతమంది పట్టం కడతారు అనేది కూడా రిఫరెండంగా తీసుకోండి, చూద్దాం మరి ఏ రకంగా ఉంటుంది ఏంటి, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు. మావిగన్ అనే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అది పార్టీ పరంగా. నిజంగా అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు ఏం కోరుకుంటారు, అమరావతిలోనే ఉంది కదా ఈయన చెప్పే మావిగన్ కూడా, మళ్ళీ అమరావతి వేరు మావిగన్ వేరు అని చెప్పి సపరేట్ చేసేసి ఇదిగో ఇట్లా ప్రాంతీయాల మధ్య, లేదా కులాల మధ్య, లేదా పార్టీల మధ్య అనేక రకాలైన ఎత్తుగడలు ఉంటాయి. సరే, ప్రస్తుతం ఉన్న తరంలో ఇటువంటి రాజకీయ వ్యూహాలుగా భావించాలేమో బహుశా ఈ ఎత్తుగడలని, వాటిల్ని. సాధారణంగా రాజకీయ వ్యూహాలు అంటే ఏ రకంగా ఉంటాయి, ఈ కులాల మతాల మధ్య పెట్టేవా? అలా పెడితే అది రాజకీయ వ్యూహం అవదు. ఓ విధంగా చెప్పాలి అంటే అస్థిరత, సమాజంలో అస్థిరత అనుకుంటారు దాన్ని. సో వీటన్నిటినీ ప్రజలు గమనించరు, ప్రజలకేం తెలీదు, అమాయకులు, మనం ఏం చెబితే అది నమ్ముతారులే అనుకుంటే అది దానంత అమాయకత్వం ఇంకోటి ఉండదు ఒక మాటలో చెప్పాలి అంటే. కాబట్టి ఇవాళ నాదెండ్ల మనోహర్ చాలా కన్స్ట్రక్టివ్గా మా బలం ఎక్కడుందో, మా నాయకత్వాలు లక్షణాలు ఉన్న నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో
వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించడం జరుగుతుంది అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. కాకపోతే దాన్ని వాళ్ళు అనుకూలంగా ఇదిగో తెలుగుదేశం పార్టీకే డిమాండ్లు పెడుతున్న జనసేన అనే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని చెప్పినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా చక్కగా ఒక కన్సాలిడేట్ అయ్యి జరిగిందో అదే తరహాలో జరుగుద్ది అని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులు కూడా అదే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుందనే విధానంలో ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా నేను వ్యూహాలు నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, నేను చెప్పింది మీరు పాటించండి అంతవరకే అని చెప్పేసి అన్నారు. అలా ఆయన చెప్పిన వాటిని పాటించకుండా ఉన్న వాళ్ళని కోర్టులుగానే భావిస్తానన్నారు. అటువంటి వాళ్ళు అసలు నా పార్టీలో అవసరం లేదని కణాఖండిగా చెప్పారు, ఏ సామాజిక వర్గం వారైనా సరే. సో ఎంతకంటే క్లారిటీ ఏముంటుంది? ఒక నాయకుడు అటువంటి క్లారిటీ ఇచ్చినప్పుడు ఆ అనుచరులో లేకపోతే ఆయనకి సంబంధించిన జన సైనికులో ఆ పార్టీ సింపథైజర్సో ఆయన గౌరవం పట్ల ఆయన ఇచ్చిన మాటల పట్ల గౌరవం ఉంచి అలాగే ఫాలో అవుతారు. సో అవి కాదు అని వాటిని ఓవర్టేక్ చేసేవాళ్ళు, ఓవర్కమ్ చేసి మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా ఓవర్లుగానే భావిస్తూ ఉంటారు. సో ఏదేమైనా ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కలిసి సంయుక్తంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహిస్తారు. పోటీపడి వాళ్ళ యొక్క కూటమి జెండాని ఎగరవేస్తారు అని చెప్పేసి అయితే ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.